మగుని ఎద్దుల బండి. ఒరియా మూలం గోదావరీష్ మొహపాత్ర. ఇంగ్లీష్ ద్వారా అనువాదం కె.బి. గోపాలం. జననాలు మరణాలు. 2 లక్షల జనాభా ఉన్న ఖాళీకోట్లో తప్పనిసరిగా ఈ రెండూ ఉండనే ఉన్నాయి. అయితే వాటి సమాచారం మాత్రం కుటుంబాలు పరిసరాల పరిధిని దాటి ఎన్నడూ ప్రయాణించింది లేదు. కానీ మగుని చనిపోయిన నాడు మాత్రం వార్త ఊరంతా వ్యాపించింది. మరింత దూరం కూడా పోయింది. విన్నవారంతా కాసేపు మ్లానంగా ఉండిపోయి, అయితే బీదవేదో పోయాడన్నమాట, ఎంత అన్యాయం అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇంతకు ఎవరా మగుని? ఖాళీకోట్ మహారాజా లేక మరో పక్క రాజ్యం ప్రభువా? పరిపాలన యంత్రాంగంలో ప్రధాన అధికారియా? బాగా పన్నులు కట్టే ధనవంతుడా లేక అప్పులిచ్చే షావుకారా? స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడా? వెర్రిగా వచ్చే జనాలను ప్రభావితం చేస్తూ గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాడా? కాదంటే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అందరికన్నా ముందు ఉండేటట్టు ఎంపికయ్యే ప్రధాన పౌరుడా? ఎవరతను? టౌన్లోని వాళ్ళంతా, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల అడవికి దగ్గరగా ఉండే దూరం పల్లెల వారు కూడా అతగాడిని ఎరిగినవారే. మగుని అసలు ముఖ్యమైన మనిషి కానే కాడు. అతను చేసిందల్లా బతుకు గడవడం కోసం ఒక ఎద్దుల బండిని నడిపించడం మాత్రమే. బతుకంతా కష్టపడ్డాడు. అదేదో దేశం కోసం, దేశం జనాల కోసం మాత్రం కాదు, కేవలం తన కోసం తాను కష్టపడ్డాడు. తన బతుకు తెరువు కోసం కష్టపడ్డాడు. అయితే ఉన్న ఆ 2 ఎద్దులతో అతను ఏర్పరచుకున్న బంధం మాత్రం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ప్రతినిత్యం మగుని తన బండితో రైల్వే స్టేషన్కు వెళ్ళి తీరుతాడు. అదేదో సూర్యుడు ఉదయించి సాయంత్రం టౌన్ కోట మీద అస్తమించినంత క్రమంగా వెళ్ళి తీరుతాడు. గడియారంలాగా పనిచేస్తాడు అని ప్రజలందరూ అనేవారు. వానకాలం నెలలో సూర్యుడు మబ్బుల చాటున దాగి ఉన్నప్పుడు అతని రావడం పోవడంతో అందరికీ సమయం తెలిసేది. ఋతువులు క్రమంగా రాకపోవచ్చు, వర్షాలు ఆలస్యం కావచ్చు, వేసవి మరీ వేడిగా లేకపోవచ్చు. మగుని బండి గడగడలాడుతూ దారి వెంట నడవకుండా ఒక్కరోజు కూడా గడవలేదు. శీతకాలపు మరీ చల్లని ఉదయాలలో కూడా అందరూ దుప్పట్లు చుట్టుకుని వరండాలలో కూర్చుని ఉంటే మగుని తన బండిని మాత్రం కొండల కింద పాముల మెలిదిరిగిన దారి వెంట పెదాల మీద పాటతో సహా నడిపించడం తప్పదు. ఖాళీకోట్ ప్రభు గారి దగ్గర 2 కార్లు ఉంటే మాత్రం ఏమిటి అంటూ అతను ఒక్కొక్కసారి సరదాగా అనేవాడు. ఆయన దగ్గర తన వంటి డ్రైవర్ ఉన్నాడా అని అడిగేవాడు. అతని ఎద్దుల బండి కారులన్నిటికన్నా గొప్పది. కాలియా, కాసరాలను వాటి వెనక భాగాన నెమ్మదిగా తట్టి ఇంజన్ను హుషారు చేస్తే చాలు, బండి సాగుతుంది. దానితో పాటు ముక్కలు ముక్కలుగా పాట సాగుతుంది. అందరికీ తెలిసిన రామకథ అది. రాముడు లక్ష్మణుడు మాయలేడి వెంట పడి మహాపరుగెత్తారు అంటూ సాగుతుంది పాట. ఇక ఎద్దులు ఎగురుతున్నట్టే ముందుకు సాగుతాయి. పాట కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. పక్షులు జంతువులను మేలుకొల్పుతుంది. అడవి కోళ్లు అరుస్తాయి, ఊరకుక్కలు మొరగుతాయి. బండి అలా ముందుకు సాగుతుంది. టౌన్లో పైనుంచి కింది దాకా, ఇటుపక్క నుంచి అటుపక్క దాకా, ఇంకా వెలువలి ప్రాంతాల్లో కూడా తన నోటి నుండి అంతులేని ప్రవాహంలాగా బతుకు కథలతో మగుని అందరినీ పట్టివేస్తాడు. తల్లిదండ్రులు ఎంతో బుజ్జగించి ప్రేమగా పెంచారు. అతని చిన్నతనం హాయిగా సాగింది. పడుకునే ముందుకు పరుపు, కడుపు నిండా తిండి, అసలు ఏ పని చేసే అవసరం లేకపోవడం, అది పద్ధతి. తల్లి తండ్రి పోయిన తర్వాత కూడా అతని బతుకు బాగానే సాగింది. పెరిగి పెద్దవాడయ్యాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మాటలు ఆమె పెదవుల్లాగే తీపి, ఆమె ఊపిరి అసలైన సుగంధం.
ఆమె నడిచిన చోట పూలు పూసేవి. బ్రతుకు కలలాగా సాగింది. ఆనందం, సంతోషాలు వెల్లివిరిశాయి. అయితే అది చాలా కాలం కొనసాగలేదు. అతని భార్య చిన్న వయసులోనే మరో లోకానికి వెళ్ళిపోయింది. తన రోజులు ముగిసిన తర్వాత తాను కూడా వెళ్ళి ఆమెను కలుస్తాను అని అతను అనుకునేవాడు. ఈ విషయాలన్నీ అతను గంభీరంగా పాడుతూ చెబుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చేవి. అతని కళ్ళు కూడా చెమర్చేవి. ఎవరికంటా పడకుండా కన్నీళ్లు తుడుచుకుని అతను మాట మార్చి మరో సంగతి ఎత్తుకుంటాడు. ప్రయాణం ముగుస్తుంది, కథలు మాత్రం ముగియవు. కాళీకోట్ మహారాజు ఒక్కరు తప్పితే అందరూ మగునీ బండి ఎక్కినవారే. దీవాన్ గారి నుంచి మేనేజర్ దాకా, లాయర్ గారు, మార్వాడి సేట్ నుండి మరి మహాత్మాగాంధీ అనుయాయుల దాకా ఒకసారి కాకపోతే మరోసారి అతని బండి ఎక్కినవారే. ఆ బండి ఎన్నింటినో చూచింది. చిన్న వయసులోనే మొగుణ్ణి పోగొట్టుకున్న ఆడకూతుర్లు అత్తారింటి నుంచి తల్లిగారింటికి తిరిగి రావడం, సంతోషంగా చక్కనైన పెళ్లి కూతుళ్ళు పుట్టింటి నుంచి మొగుడి ఇంటికి వెళ్లడం, మండల్ గ్రామంలోని గదా రౌల్ పన్నులు కట్టనందుకు బందిఖానాలో పడడం, ప్రపంచంలో అతనికి మిగిలిన వస్తువులన్నీ చివరికి చీపురు దాకా ఈ బండిలోనే ప్రభువుగారి దర్బారుకు తరలింపబడడం, బెండాలియా వాసి మధురత్ చెరసాలకు పంపబడడం, వాదించిన లాయర్లు, చేతులకు బేడీలు వేసిన పల్లెకారు నాయకులు ముఖాల మీద చిరునవ్వుతో అరెస్టు కావడం, మగుని బండి ఎన్నెన్నో చూచింది. దుఃఖాన్ని చూచింది, సంతోషాన్ని చూచింది. దారలుగా కారిన కన్నీళ్లు గడ్డిమెత్తలను తడిపాయి. ఆనందంగా కొట్టిన కేరింతలు అదేవిధంగా బండి మంచ కట్టిన గడకర్రలను దడదడలాడించాయి. కనుక మగుని మాట్లాడుతున్నాడు అంటే అదొక చరిత్ర. అందులో ఆ టౌన్ కథలన్నీ వినిపిస్తాయి. అతను కథలలో ఎంతో హుషారును కలగలుపుతాడు. చివరికి ఎద్దులు వింటూ వింటూ నెమ్మది అయిపోతాయి. నా కథలను ఇవి ఎలా వింటున్నాయో చూడండి అంటాడతను. హాయిగా నవ్వుతాడు. ఆ ఎద్దుల మీద ఏనాడు కర్రను ప్రయోగించింది మాత్రం లేదు. అటు ఇటు తిరగడానికి అందరికీ మరొక ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తున్నదని మగునీకి తెలిసే రోజు ఒకటి వచ్చింది. దారి మీదకు సింగ్ కుటుంబం వారు బస్సును ఒకదాన్ని తెస్తున్నారని తెలిసింది. అతను మాత్రం గలగల నవ్వేశాడు. సుఖంగా తిని పెరుగుతున్న తన ఎద్దుల జంటకు పోటీగా ఒక బస్సు వస్తుందా? ఆ దిక్కుమాలిన బస్సు పేరున అందరూ తన బండిని వదిలిపెడతారా? అందరూ అతగాడిని చూసి నవ్వారు. అతను మాత్రం అలాగే ఉండిపోయాడు. 4 నాళ్లు పోయిన తరువాత రాక్షసి లాంటి ఒక బస్సు రోడ్డు మీదకి రానే వచ్చింది. మగుని పని ముగిసింది అన్నారు ఊరివాళ్ళు. వాడి వ్యాపారం మడత పడుతుంది. 20 మందిని గంటకు 40 మైళ్ళ వేగంతో తీసుకువెళ్లే బస్సుతో ఒక ఎద్దుల బండి ఎట్లా సమానంగా పోటీ పడుతుంది అన్నారు. మగుని గుండె దిగజారింది. వాడికి భయం పట్టుకుంది. వాడు కింద పడి ఏడవడం మాత్రం మొదలుపెట్టలేదు నిజమే, కానీ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. కొడోలాలో పెద్ద సభ జరుగుతుండగా తాను పక్కగా వెళ్లడం గుర్తుకు వచ్చింది. మనిషి చేతులకు మరయంత్రాలు సాటిరావని అక్కడ ఒక పెద్ద మనిషి గట్టిగా చెబుతున్నాడు. అదే గనక నిజమైతే తన ఎద్దుల బండి మోటార్ బస్సు కంటే గొప్పది కాదా? ఆ మీటింగుకు హాజరై ఆ మాటలు విన్నవాళ్ల అందరి దగ్గరకు వెళ్ళి అభ్యర్థిస్తానా అనుకున్నాడు. వాళ్ళంతా తనను పట్టించుకోకుండా ఉంటారా? వాళ్ళు గాని ఆ పని చేస్తే తాను నేరుగా వాళ్ళ నాయకుడు మహాత్మాగాంధీ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. అతను బీదవారికి, భూమి మీద బడుగు వారికి మహామిత్రుడు అని అందరూ అనగా విన్నాడు. ఆయన కూడా మగునీని పంపించి వేస్తాడా? మగుని నాశనమైతే, సింగులు బాగుపడితే చూస్తూ ఊరుకుంటాడా ఆయన? మగుని బండి నడిచే దారి మీదనే బస్సు కూడా నడవసాగింది.
ఒకరోజు బస్సు నిండుతున్నది, బండి ఖాళీగా ఉంటున్నది. మగుని మధ్యరాత్రి లేచి తన బండిని రైల్వే స్టేషన్ ముందర తెల్లవారక ముందే ఆపి ఉంచడానికి బయలుదేరాడు. అయినా ప్యాసింజర్లు అందరూ బస్ కోసం కాచుకుని ఉన్నారు. అది తెల్లారిన తర్వాత ఎప్పుడో గాని రాలేదు. బండిలోని గడ్డి పరుపులను తీసేసి మగుని జనపనార సీట్లను ఏర్పాటు చేశాడు. అయినా ప్రజలు బస్సు వైపే వెళ్లారు. ఒక్కొక్కరిని చేతులు పట్టుకుని బండి వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు. అయినా అందరూ బస్సు వైపు వెళ్లారు. రోజులు గడిచాయి, మరిన్ని రోజులు గడిచాయి. మగునికి సంగతి తెలిసిపోయింది. దినానికి 2 సార్లు బదులు ఒకేసారి తినడం మొదలుపెట్టాడు. మరికొన్ని నాళ్లు గడిచిన తర్వాత అతను భోజనం నుంచి గంజికి మారాడు. ఇంకా కొన్ని నాళ్లు గడిచాయి. గంజి రోజుకు ఒకసారి నుంచి 2 రోజులకు ఒకసారికి మారింది. మరెన్నో రోజులు గడిచాయి. చాలా రోజుల పాటు అతని ఇంట్లో పొయ్యి వెలగలేదు. అసలు వండడానికి ఏమీ లేదు. ఎద్దులు బక్కచిక్కిపోయాయి, వాటి ఎముకలు పొడుచుకు వచ్చాయి. మగుని వాటి మెడలు వాటేసుకున్నాడు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకున్నారు. వాడి పని ముగిసింది అన్నారు ఊరివారు. ఆకలి దుఃఖంతో వాడు వెర్రెత్తిపోయాడు అన్నారు. మరికొంతకాలం గడిచింది. ఒకానొక ఉదయాన జనం కలిసి మగుని ఇంటి తలుపు పగలగొట్టవలసి వచ్చింది. అతని శరీరాన్ని బయటకు తెచ్చారు. చింకిచాప మీద అతని దేహం పడి ఉంది. చేతికర్ర దాని కిందే ఉంది. అతని కోసం చితి పేర్చారు. నల్లని పొగ దట్టంగా ఆకాశంలోకి ఎగిసింది. ఆత్రంతో రెక్కలు తపతపలాడిస్తూ లెక్కలేని పక్షులు అందులో ఎగిరాయి. వార్త ఊరంతా పాకింది. అక్కడి 2 లక్షల జనాభా వాపోయారు. పాపం బీదమగుని పోయాడన్నమాట, ఎంతటి అన్యాయం అన్నారు.